నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పురాణం బజార్కు చెందిన లాలా సలాఫీ రాధేశం ఇల్లుకు అనుమతులు అన్ని ఉన్నా అనుమతులు లేవని 30,000 లంచం ఇవ్వాలని కోరారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీసీపీ రణమూర్తి తెలిపారు. లంచం తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం కోర్టులో హాజరుపడుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా ఏసీబీకి 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడినారు. బాధితుడు లాలా షరఫీ రాధేశ్యామ్ 2024లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. అన్ని అనుమతులు పొంది బిల్డింగ్ కట్టినా కూడా అనుమతులు తీసుకోకుండా కట్టారు. దీన్ని ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి ఈ నెల 16న కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు విషయంలో కలిసినందుకు వెంకటేశ్వరరావు కమిషనర్ గారు విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారితో 30,000 రూపాయలు లంచం ఇస్తే ఆయన జోలికి వెళ్ళమని లక్షల్లో ట్యాక్సీ కట్టకుండా ఆపుతామని చెప్పి బెదిరించడం జరిగింది. దాంతో బాధితుడు మమ్మల్ని ఆశ్రయించారు. ఈరోజు 30,000 రూపాయలు బాధితుడు విద్యాసాగర్ ద్వారా వెంకటేశ్వరరావు గారికి లంచం ఇస్తూ भविष्य में परमिशन लेने के बाद भी टैक्स क्लियर करने के बाद भी बिल्डिंग का परमिशन नहीं है बोल के नोटिस भी जाएगा। या तो गिरा दे या तो आके पैसे दे। कितना पूछा था? 30,000 रुपये ना कि 30,000 रुपये दे देते। सबसे बात करें सबसे एसीबी के पास गए वो एसीबी से बात जा एसीबी को मिल के एसीबी के हाथ से पकड़ा गया।